వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఆధార్ గుర్తింపు కోసం పోరాడుతున్న విపక్ష పార్టీలకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు అయితే వచ్చిందనమాట. ఎఫ్ఐఆర్ ప్రక్రియలో గుర్తింపు కార్డుగా ఏదైతే ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంతం, ఇక కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముఖ్యంగా బగాచేల సుప్రీం ధర్మాసనం సోమవారం సూచించిందనమాట. అది ఏం చెప్తున్నారు ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రకటించిన ధృవీకరణ పత్రాలు జాబితాల్లో 12వ గుర్తింపుగా డాక్యుమెంట్ను ఆధార్ను పరిగణించాలని ఈసీ న్యాయస్థానం ఆదేశించింది. బీహార్లో కొనసాగుతున్న ఎఫ్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ గుర్తింపు విషయంలో ఆధార్ను అనుమతించిందండి. అయితే ఆ ఆధార్ అనేది పౌరసత్వ గుర్తింపు రుజువుగానే భావించాలని మేము చెప్పట్లేదు. ఎఫ్ఐఆర్లో ఇకపై ఆధార్ను సైతం అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఇక మీరు అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేయాలని, ముఖ్యంగా మా ఆదేశాలను సెప్టెంబర్ 9వ తేదీలోపు అమలు చేయండి అని ధర్మాసనం ఈసీని అయితే ఆదేశించిందనమాట. అక్రమ వలసదారుల పేర్లు ఓటరు జాబితాలో కలపాలని ఎవరు కోరుకోరు. కేవలం నిజమైన భారతీయ పౌరులు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలి. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించిన వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఓటర్లు ఆధార్ కార్డును ఎందుకు ఆమోదించట్లేదో సంజాయిషి ఇవ్వాలని గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఈసీ ఇచ్చినటువంటి వివరణ కోర్టు సోమవారం అయితే ఆలకించింది. ఈ సందర్భంగా ఈసీ తరఫున న్యాయవాది రాకేష్ ద్వివేది వాదించారు. ముసాజాయిదా జాబితాలో 7.24 కోట్ల మంది ఓటర్లో 99.6% మంది పేర్లు తుది ఓటర్ జాబితాలో. సో ఇది మొత్తం మీద ఓటర్ కార్డు లిస్ట్లో భాగంగా ఆధార్ కార్డు కూడా తీసుకోవాలి ప్రామాణికంగా అని చెప్పేసి బీహార్లో ఎలక్షన్లు అయితే జరుగుతున్న తరుణంలో కీలక అప్డేట్ అయితే సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.